హాయ్ ఫ్రెండ్స్, అందరూ పండగ హడావుల్లో మంచి ఉత్సాహంగా ఉండుంటారు కదా. అందరికీ శుభాకాంక్షలు అండి. మా ఇంటి ముందు రంగురంగుల పెయింటింగ్ ముగ్గులు వేయించడంతో పాటు సంక్రాంతికి ఇలాగ నిండుగా రంగుల ముగ్గులతోటి అలంకరించుకున్నామండి. లోపల గోడల మీద వేసిన పెయింట్స్, అలాగే గుమ్మాల్లో వేసిన ముగ్గులు ఇవన్నీ పూర్తయిపోయినాయి. ఆ వీడియో షూట్ చేద్దాము అనుకునేసరికి ఇదిగోండి చక్కగా ఆవు దూడలు పొద్దుటే ఎలా వచ్చినాయో, ఎంత చక్కగా తింటున్నాయో చూడండి. ఏం పెట్టాలో అర్థం కాలేదు. గబగబా మరమరాలు తీసుకొచ్చి వేసాము. ఈలోపు మా వారు అరటిపళ్ళు తేవడానికి వెళ్ళారనమాట. నాకు ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదండి, అందుకే కొంచెం గొంతది డిస్టర్బెన్స్గా ఉంది. ఈలోపు ఈ పెద్ద ఆవు వచ్చేసరికి అండి పాప దోళ్ళు వెళ్ళిపోయినాయి. ఎలాగ మా వారు అరటిపళ్ళు తెస్తారు కదా, అవి వాటికి వేద్దాంలే అని అనుకున్నాము. దీనికి ఈ మరమరాలు నచ్చలేదండి. అదేనండి బొరుగులు అంటారు కదా, అవి నచ్చలేదు, తినట్లా. మా దూడలు మాత్రం చక్కగా తింటున్నాయి. ఈలోపు ఈ పెద్ద ఆవు రావడంతో అవి వెళ్ళిపోయినాయండి. మొక్కల్లోకి వెళ్ళి తిందామని చూస్తుంది, కాకపోతే చిన్న ప్లాస్టిక్ గేటు కింద పెట్టామండి. దాంతో ఇవి వెళ్ళలేమన్నమాట, ఆవులు అయ్యని ఆ ప్లేస్కి. లేకపోతే ఇప్పుడు ఆ బయటంతా ఒక్క మొక్క కూడా ఉంచమండి, అన్ని మొక్కలు తీసేస్తాయి. ఇవ్వండి పాప మా దూడలు వెళ్ళిపోతున్నాయి, ఈ ఆవు కూడా వెళ్ళిపోతుంది. ఎలాగో పక్కనే లేండి షాపు, అక్కడికే వెళ్ళారు మా వారు. అరటిపళ్ళు ఇంక వాటికి వేసేస్తారు. ఈ మరమరాలన్నీ క్లీన్ చేసేసి పక్కకి పెట్టేస్తే వేరే ఆవు దూడలు అవన్నీ వచ్చినప్పుడు తింటాయి. ఇదండి గుమ్మంలో వేసిన సంక్రాంతి ముగ్గులు. మల్లెపందిరి అంటారు, ఇటు బ్లూ కలరు పద్మాల్లా వేశాను కదా దాన్ని. ఇది మామూలుగా వేసే ముగ్గే. అంటే కుండది వేద్దాం అనుకున్నాం కానీ అంత టైము లేదు, నాకు ఓపిక లేదు. ప్లస్ అది తమిళనాడు అక్కడ వేస్తారు కదా అని ఊరుకున్నాను అనమాట. ఇవిగోండి ఈ పెయింటింగ్ ముగ్గులు. ఆ పక్కనే ఈ ఈరోజు టెంపరీగా వేసిన ముగ్గులు. ఇక్కడ కారు సిట్అవుట్ వచ్చే ఏరియా అండి ఇది. ఆ సిట్అవుట్ వచ్చే ఏరియాలో ఆ పొడవుత ఆ ర్యాంపుకి అలాగా తీగలు అంటే చేతులతో మామూలుగా జస్ట్ డిజైన్ కింద గీసేసాను అనమాట. చుక్కల ముగ్గులు ఏం కాదండి, నేను వేసినవన్నీ కూడా మామూలుగా ఈ చక్రాల కింద కొంచెం నిండుగా కనిపించే ముగ్గులే చూస్ చేసుకుని అసలు నేను అవి ఎలా వేసానో ఏంటన్నది మీకు పాత వీడియోలో చూపించాను కదా. ఈ మెట్ల ఏరియాలో కూడా ముగ్గులు వేసామండి. ఈ మెట్లకి బ్లూను రెడ్ వేసాం. అది రెగ్యులర్గా వేస్తే పెచ్చుల కింద ఊడిపోద్ది అన్నారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అది ఆపేసి ఇంకా ఈ ఎనామిల్ పెయింటింగ్ ముగ్గులు మాత్రం నిండుగా కనపడేలాగా సెట్ చేసుకున్నాం అన్నమాట. గేట్లోకి ఎంటర్ అయిన వెంటనే పెద్దగా ఈ డిజైన్ వేసుకున్నామండి. ఇదంతా కూడా చిన్న చిన్న చిప్స్ వర్క్ తోటి వేసిన డిజైన్ అనమాట అండి అది. ఆ చిప్స్ వర్క్ కలర్స్ అన్నీ కూడా పోయినాయి. అదేనండి మొజాయిక్ అంటారు కదా, ఆ మొజాయిక్ ముగ్గు. ఇంకా దాంతో ఇంకా ఎనామిల్ పెయింట్ ముగ్గులు వేస్తున్నాం. ఈ సిట్అవుట్ ఎదురుగా ఉండే ఏరియా అండి ఇది. సంక్రాంతి కదండి, అందుకని బంతిపూలతోటి మామిడాకులతోటి ఇలాగ అలంకరించుకున్నాము. బంతిపూలు మామిడాకులే కదండి నిండుదనం తీసుకొస్తాయి, ఏదైనా పండగకైనా లేదంటే మన ఇంట్లో ఫంక్షన్స్కైనాను. అందుకని ఎక్కువ ఏదైనా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ అలా ముగ్గులతోటి మామిడాకులతోటి అలంకరించుకోవడానికే చూస్తాము. ఇదివరకు మీరు చూసినప్పుడు ప్లెయిన్గా ఉంది కదండి, ఇప్పుడు వైట్ తోటి కొంచెం లోపల రింగ్ తీగల్లాగా కొంచెం సర్కిల్స్ ఇవన్నీ వేసాం అనమాట నిండుగా కనిపించడం కోసం. అలాగే గుమ్మం ఎదురుగుండా కూడా ప్లెయిన్గా లేకుండా చిన్నగా డిజైను. ఇక్కడ చిన్న ఫౌంటైన్ పెట్టుకున్నామండి. ఆ ఫౌంటైన్ పైన ఆ పూలు వేస్తూ ఉంటాం అనమాట. ఏమైనా ఫ్రెష్గా ఉండే పూలు తీసుకొచ్చి నీళ్ళ తొట్టులోనూ వేస్తూ ఉంటాము. గులాబీలు, బంతి వీటితోటి చిన్నగా తోరణం కింద కట్టామండి. ఇక్కడ ఈ సిట్అవుట్ పక్కన ఈ ఏరియా మనకి చిన్న సిట్అవుట్ ఉంటుందండి. రాధాగోపి చిరు రోజాలు, రాధాగోపిల పెద్ద తొట్టి ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడే మోటార్ పైన ఆ ఏరియా వేస్ట్ కాకుండా ఇలాగా తులసికోట పెట్టుకున్నామండి. ఆ తులసికోట ఎదురుగుండా చిన్న పద్మం ముగ్గు వేశాను. ఇలా ముందుకు వెళ్తే ఈ చిన్ని సిట్అవుట్ కింద వస్తుంది హాల్లోంచి. ఆ ఏరియాలో కూడా బయట చిన్న ముగ్గు. అలాగే ఇక్కడ దీన్ని విస్తరాకు ముగ్గు అని అంటారండి. మా చిరు రోజాలు చూడండి
ఎంత చక్కగా ఉన్నాయో. మా రోజా ఎప్పుడు పడుకునే ఉంటుందండి. అనగడం అంటారు కదా, అది ఎక్కువ రోజాకి. చిరు అంత ఏం ఉండదు కానీ ఈ సిట్అవుట్ ఎదురుగుండా చిన్ని ముక్కు. ఎక్కువ డిఫరెంట్ షేడ్స్ ఉపయోగించనండి, కలర్స్. మనకి నిండుగా ఉండేలాగా ఎరుపు, పచ్చ, అలాగే నీలం, పసుపు, ఈ రంగులే ఇంచుమించు కామన్గా ఏ రంగులు తిరుగుతూ ఉంటాయి. ఇది చిన్ని సందు ఏరియా అనమాట. ఈ సందు ఏరియాలో నేను కంపోస్టు, ఒక బస్తాలు, మట్టి ఇటువంటివన్నీ పెట్టుకుంటానండి. ఇక్కడ తీగలు, అలాగే గ్యాప్ ఇచ్చి ఈ ముగ్గులు పద్మాల్లాగా, చిన్న చిన్న పువ్వుల్లాగా అలాగా ఈ పొడవు ఈ ఈ ముగ్గులు పెట్టామన్నమాట. ఈ ఏరియాలో గోడ మీద వర్లీ పెయింట్ అండి. ఇదంతా కూడా దొండపాదు ఏరియా కింద వస్తుంది అనమాట. ఆ ఏరియా అంతా మాకు ఆ చిన్న సిట్అవుట్లో కూర్చుంటే ఈ ఏరియా కనిపిస్తుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ వర్లీ పెయింట్ కనిపించేలాగా ఇక్కడ నీళ్లు తోడుతున్న అమ్మాయి, కుక్కలు, ఒక కొబ్బరి చెట్టు, అలాగే ఒక గుడిసెలోంచి ఒక లేడీ, అంటే అమ్మాయి అనుకోవచ్చు, పెద్ద ఆవిడ అనుకోవచ్చు, చిన్న అమ్మాయి అనుకోవచ్చు, చూస్తున్నట్టు. ఇక్కడ ఇద్దరు లేడీస్ వంట వండుతున్నట్టు ఆరు బయట. అలాగే పిల్లలు ముగ్గురు ఆటలాడుకుంటున్నట్టు చలిమంట దగ్గర. ఇక్కడ నీళ్ళ కోసం పెద్దవాళ్ళు వెళ్తే పిల్లలు చక్కగా అక్కడ చెట్టుకి ఉయ్యాలు ఊగుతున్నట్టు. కొండలతోటేమో ఈవిడ నీళ్లు మోసుకెళ్తున్నట్టు కొండతోటి. ఇక్కడ ఒక వేడుకకి ఒక ఆర్కెస్ట్రా అనుకోవచ్చు. బాకాలు, బోర్లు అనాలేమో అవి, ఇలా లేడీస్ అనమాట. ఇంచుమించు అందరూ కూడా లేడీసే వచ్చారండి. డిజైన్ అంతా అయిపోయాక అనుకున్నాం అనమాట, ఓకే బాగానే ఉందిలే ఇది కూడా అన్నట్టు. ఎందుకంటే మనకి ఈ వర్లీ పెయింట్లో ఎక్కువ డిఫరెన్సేషన్ చూపించలేం కదండి. ఈ ఏరియా అంతా కూడా నేను ఎవరికైనా ఇవ్వడానికి, గిఫ్ట్గా ఇచ్చే మొక్కలు పెట్టుకోవడానికి, అలాగే ఇటు పక్కన రాధాగోపిలో ఉండట్లేదు కదండి. ఈ ఏరియా అంతా కంపోస్ట్ రెడీ చేద్దామని చెప్పేసి కంపోస్టు కింద వదిలేసాం ఆ ప్లేస్ని. ఇది వరకు ఇక్కడ కూడా ఉండేదండి ముగ్గు. అది ఈ కంపోస్ట్ వాటికి పక్కన అయిపోయింది కదా అని ఇంకా ఆ ముగ్గు నేను వేయించలేదు. ఈ వర్లీ పెయింట్, ఈ పెద్ద ముగ్గు మాత్రం దిద్దించామండి. ఈ గోడ మనకి కనిపించదండి పెద్దగా, అందుకని అక్కడేం పెయింట్ వేయలేదు. ఇదంతా కూడా ఇక్కడ తులసి కోట దగ్గర నుంచి ఈ ఏరియా అంతా కూడా సేమ్ ఒకేలాగా వచ్చేలాగా ఈ ముగ్గు వేసామండి. ఈ డిజైన్ ఇది ఎలా వేసాము ఏంటన్నది మీకు పాత వీడియోలో వివరంగా చూపించాను. ఆ పెయింట్ వేసినప్పుడు ఆ గోడలు ఎలా క్లీన్ చేయాలి ఏంటన్నది కూడా నేను చెప్పడం జరిగింది. ఇదిగోండి బుద్ధుడు ఎంత అందంగా ఉన్నాడో, ప్రశాంతంగా చూస్తేనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించేలాగా. ఆ వెనకాల ఆ జాలు వారుతూ ఆ తీగలు. ఈ బుద్ధుడి దగ్గర కూడా నేను చిన్ని అవి పాట్స్ పెట్టానండి. దీపావళికి చిచ్చుబుడ్లు వస్తాయి కదండి, ఆ చిచ్చుబుడ్లలో సెట్ చేశాను అనమాట. ఈ గోడంతా కూడా సేమ్ ఒకటే డిజైన్ వచ్చేలాగా. ఇక్కడంతా కూడా మనకి పూలు పూసే మొక్కలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే సన్ రైజ్ బాగా తగులుతుంది కదా, అందుకని చెప్పేసి ఆ పూలు పూసే మొక్కలు ఎక్కువ ఉండేలాగా సెట్ చేసుకున్నాం. ఈ పైనంతా కూడా నేను లీటర్ పెయింట్ డబ్బాల్లో దానికి డిజైన్ వేసండి చిన్ని మొక్కలు. ఈ గోడంతా కూడా సేమ్ ఒకటే డిజైన్ అండి. ఊకబంతి భలే ఉంటుందండి. ఇది చామంతి పువ్వుల్లా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇవే మొక్కలు ఎక్కువ పెంచుతాం అనుకుంటున్నా అండి. నా దగ్గరికి చాలా కాలం తర్వాత వచ్చింది ఆ ఊకబంతి. టెంకిస్లో డిఫరెంట్ వెరైటీస్ అండి. ఎంత బాగున్నాయో చూడండి పూలు. వీటిలో చాలా రంగులు ఉంటాయి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ 2 రంగులే ఉన్నాయండి. ఒక టైంలో అయితే చాలా ఎక్కువ ఉండేవి టెంకిస్ పూలు, ఆ మొక్కలు. అవన్నీ పోయినాయి, మళ్ళీ కలెక్ట్ చేయాలండి. ఇక్కడన్నీ రంగురంగుల చామంతులు. ఈ గ్రీన్ చామంతి, ఇక్కడ ఇవన్నీ తెలుపు, గులాబీ, వైలెట్ షేడ్స్, ఇలా డిఫరెంట్ చామంతులు. ఈ ఏరియా అంతా గోడకి సేమ్ ఇంకా
ఒకటే పద్ధతిలో ఇటు ఈ చిన్న గేటు పక్కన కూడా ఈ గార్డెన్లో ఆ చివరి నుంచి అటు టర్నింగ్ కనపడే వరకు కూడా సేమ్ డిజైన్ ఉండేలాగా సెట్ చేసామండి. నా గొంతు కొంచెం బాగాలేదు, డిస్టర్బెన్స్గా ఉంది. అంటే ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో ముగ్గులు చూపించాలన్నట్టుగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ చెట్టుకి చూసారా, ఇది గుత్తిపూల మొక్క అండి. ఇక్కడ ఈ పాట్లో వేస్తాను కదండి పూలు, అవి అయిపోయాక ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పువ్వులు వేస్తాను. ఈ సిట్అవుట్ పక్కన మెట్లు ఎక్కే ఏరియాలో ఆ స్టెప్స్కి ముందుగా ఇదిగోండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి చిన్న గుడి సెట్టింగ్లా పెట్టాం కదా, ఆ ఎదురుగుండా చిన్న ముగ్గు, అలాగే మెట్లు ఎక్కే దారిలో ఒక ముగ్గు వేసాము. ఇప్పుడు ఈ సైడ్ ఏరియాలో చూపిస్తానండి వేసిన ముగ్గులు. ఈ కొద్ది ప్లేస్లోనూ ఒక చిన్న ముగ్గు. మా రాధాగోపిలు ఉండే ఏరియా అండి. ఈ ఏరియా అంతా కూడా నేను సేమ్ ఒకటే ముగ్గు వేశాను. ఈ కుండీల్లో మొక్కలు కూడా ఎక్స్ట్రా ఉన్న మొక్కలు అనమాట అండి. ఎవరికైనా వచ్చినప్పుడు గిఫ్ట్ కింద ఇవ్వడానికి పెట్టాను అనమాట అవన్నీ. మా రాధాగోపిలు 2 హైబర్నేషన్లో ఉన్నాయండి. అవి బయటకు వచ్చాక వీడియో మీకు నేను షూట్ చేసి పెడతాను. ఇదండి, ఈ పొడవు ఒకటే రకం డిజైన్ మనకి కంటికి కనపడేలాగా. అంటే గోడలు ఎత్తు అది ఉండడంతో ఒక చోట కింద ఒక చోట పైకి అలాగా. ఇటు కిచెన్ వైపుకి వెళ్ళే ఏరియాలో ఇలా కొంచెం రఫ్గా ఉండేలాగా పెద్ద ముగ్గు వేసేసామండి. ఓడబ్ల్యూడిసి కలుపుకునే డబ్బా అండి అది, బ్లూది. ఇక ఈ ఏరియా అంతా కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. ఈ ఏరియా అంతా ఒకటే రకం చుక్కల ముగ్గులు పెట్టామండి. ఆ చుక్కల ముగ్గులు పెట్టి ఆ పైన మళ్ళీ పువ్వు డిజైన్ పెట్టామన్నమాట ఆ పిల్లర్ పైన. అలాగా అంటే కొంచెం ఆ పూల డిజైన్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అయ్యి ఉండేలాగా అలా సెట్ చేసాము. ఇది అటు మళ్ళీ టర్నింగ్ ఇందాక కంపోస్ట్ అవి పెడతామని చెప్పాను కదండి, ఒక డబ్బా ఇసుక ఇవన్నీ పెట్టే ప్లేస్కి వెళ్తుందనమాట ఈ ఏరియా అంతా. ఇక్కడ పాత గాజులతోటి హ్యాంగింగ్స్, ఒక మనీ ప్లాంట్ మొక్క, అంటే కిచెన్ వైపు తలుపు తీసిన వెంటనే మనకి మొక్క పచ్చగా కనపడేలాగా ఈ ఏరియాలో ఈ మొక్క సెట్ చేసుకున్నామండి. కిచెన్ నుంచి బయటకు వచ్చే గుమ్మం ముందు ఈ ముగ్గు పెట్టాను. ఇదేనండి కిచెన్ హాల్లోంచి బయటకు వచ్చే ప్లేస్ అనమాట. ఈ సైడ్ ఏరియా అంతా కూడా ఈ చుక్కల ముగ్గు అండి. 5 చుక్కలతో వచ్చే ముగ్గు అండి ఇది. చాలా సింపుల్గా పెట్టచ్చు. ఇలా డిఫరెంట్ గోడకు మాత్రం ఓన్లీ బ్రౌన్ కలరే యూస్ చేసాము రంగులు. నేల మీద మాత్రం ఎరుపు, పచ్చ, నీలం ఇవండి. ఇదిగోండి ఏరియా అంతా ఈ ముగ్గులు. మొత్తం ఇలాగా మాకు కంటికి కనిపించే ఏరియా అంతా కూడా 3 ప్యాటర్న్స్లో ఉండేలాగా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ చేసుకున్నామండి. అంటే వర్లీ పెయింటు, ఆ పూల డిజైను, అలాగే చుక్కల ముగ్గుల డిజైను. ఇదంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ కేర్ గురించి కూడా మీకు నేను త్వరలోనే ఒక వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాను. ఈ మెట్లంతా కూడా పొడవుతా ఇండోర్ ప్లాంట్స్ అంటే సెమీ షేడ్ ప్లాంట్సే పెట్టుకున్నాను. ఈ మెట్లు కూడా కలర్స్ వేయాలి, కానీ వెంటనే వేస్తే అవి డబల్ థిక్నెస్ పెరిగిపోతుందండి. అందుకని ఇంకా అవేమీ చేయలేదు, వదిలేసాము మెట్లు. ఇదిగోండి మెట్లు ఎక్కిన వెంటనే ఎంట్రన్స్ దగ్గర ఈ ముగ్గు. అలాగే ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ అంతా కూడా ఈ షెడ్ మీద ఏం వేయలేదండి. ఇక్కడ హాల్ ఉంటుంది షెడ్ పక్కన, అక్కడ ఏం వేయలేదు. ఈ గోడలకి మాత్రం, అంటే గార్డెన్ గోడలకి మాత్రం ఈ చుక్కల ముక్కలు పెట్టామండి. ఇక్కడ లక్ష్మీదేవిని, ఏనుగుని సెట్ చేశాను. అది డీటెయిల్గా తర్వాత చూపిస్తాను మీకు. ఇవిగోండి చుక్కల ముక్కలు. మేము ఎంతలా మాకు ఆ వర్కర్ వెనకాల పడ్డా కానీ, కుమార్ గారి వెనకాల పడ్డా కానీ ఇది ఇక్కడ చుక్క పెట్టలేదు చూసారా. ఇవన్నీ నేను తర్వాత సెట్ చేసుకోవాలండి. అక్కడికి 2-3 సార్లు డబ్బా పట్టుకు తిరిగాను. అక్కడక్కడ చుక్కలు పెట్టుకుంటూనే ఉన్నాను. అయినా కానీ ఇలా ఒకటే అర కనిపిస్తున్నాయి. ఇదిగోండి పిల్లర్స్ మీద కూడా చిన్నగా. ఆల్రెడీ డబ్బాల మీద కూడా ముగ్గులు ఉండడంతో మ్యాచింగ్ బాగానే సెట్ అయ్యిందండి ఇక్కడ.
ఇక్కడంతా చుక్కల ముగ్గులేనండి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ కర్టెన్ అడ్డుండడంతో మనకి పైన అంచు కనపడట్లేదు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సేమ్ ఒకటే ముగ్గురు చుక్కల ముగ్గులే వేసేసామండి. ఇంకా మళ్ళీ మార్చలేదు ఏమీని. ఈ పిల్లర్స్ మీద కూడా మనకి ఆర్డర్ పోకుండా ఉండేలాగా కొంచెం ఇంచుమించు దగ్గరగా ఉండేలాగా వేసాం. రౌండ్ బ్రష్ యూజ్ చేసామండి ఈ ముగ్గులకి. జపమాల మొక్క అండి. మళ్ళీ ఇప్పుడు తీయాలి గింజలు విత్తనాలు చాలా ఉన్నాయి. పూసల కింద వైజయంతిమాల మొక్క, అలాగే డిసెంబర్ మొక్కలు, ఇవన్నీ ఈ గార్డెన్లో ఈ అందమైన పూల మొక్కలతో పాటు ఇలా ముగ్గులు కూడా ఉంటే ఎంత బాగుంటుందండి. చూసారా, ఈ కాకర చిట్టి కాయలు తీగ, ప్రతి ఆకుకి ఒక్కొక్క కాయ కింద వచ్చేసిందండి. మొత్తం ఈ టబ్బు వెనకాల కూడా వేసేసామండి. పెద్దది గ్రీన్ ఉంటుంది కదండి, ఈ చివరి దాకా వేసాము. ఎందుకంటే అండి మళ్ళీ సందు వైపు ఇక మేము లోపలికి వెళ్ళమండి. అందుకని ఈ కనిపించే ఏరియాలోనే వేసామన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను కదా, ఆ ఏరియా అంతా ఇప్పుడు ఇలాగ గోడలన్నీ కూడా ముగ్గులతోటి అందంగా కనిపించేలాగా, ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇలాగే ఇక్కడ నేల మీద కూడా ఒక ముగ్గు వేసాము. ఇక్కడ అన్నీ కూడా ఈ చుక్కల ముగ్గులు, తీగల ముగ్గులే వేసామండి. కృష్ణయ్యని సెట్ చేసామండి మా గార్డెన్లో ఈ సంక్రాంతి సందర్భంగా. ఇక్కడంతా కూడా కొంచెం డెకరేట్ చేశాక నేను ప్రత్యేకంగా కృష్ణయ్యని చూపిస్తూ వీడియో చేస్తాను. అలా ఎంత కొన్నాము, ఎలా కొన్నాము అన్నది కూడా చెప్తానండి. అలాగే ఇటు మధుమాలతి పందిరి కింద ఈ ఏరియాలో అంటే కొంచెం వర్షం రాకుండా ఆ బొమ్మలు అవి తడవకుండా ఉండేలాగా ప్లేసు సెట్ చేసుకున్నామండి. అందుకని కొంచెం ఓ పక్కకి అంటే గార్డెన్లో వచ్చిన వెంటనే కనపడకుండా ఓ పక్కకి ఉన్నా కానీ ఆ బొమ్మలు అవి ఎక్కువ కాలం ఉండాలి కదా అన్నట్టుగా ఈ ఏరియాలో పెట్టామన్నమాట లక్ష్మీదేవిని, ఏనుగులు. మనకి గార్డెన్లో డిఫరెంట్గా అంటే ఇటు మొక్కలతో పాటు ఇలాగ ముగ్గులు, చిన్న చిన్న కృష్ణయ్య బొమ్మలు, ఇటువంటివన్నీ కూడా ఉంటే కంటికి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది కదండి. ఇక సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గోడలు ఏమీ పెయింట్ ఏం చేయలేదండి. ఇవండి ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో వేసిన ముగ్గులు, అలాగే కొత్తగా వచ్చిన కృష్ణయ్య, అలాగే లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ చూపించాను కదండి. వాతావరణం తేడాలతోటి ఈ ధనుర్మాసం హడావిడితోటి కొంచెం గొంతు బొంగురుపోయిందండి, వేరేగా అనుకోవద్దు. ఇదండి ఈరోజు మా గార్డెన్లో వేసిన ముగ్గులతో పాటు మా ముంగిట్లో వేసిన ముగ్గులు కూడా మీ అందరికీ చూపించడం, ఈ వీడియో మీకు షేర్ చేయడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. దీనిపైన వీడియో పైన అభిప్రాయాలు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు.